ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియ ఆత్మ బంధువులారా, యోగా వాసిష్టం ఉత్పత్తి ప్రకరణము 79వ భాగం. నిన్నటి ఎపిసోడ్లో ఏమంటున్నారు వశిష్ఠ మహర్షి? అనుభవమే మన స్వరూపం అని చెప్పారు. గట్టిగా ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, అనుభవం ఏదైతే ఉందో అది మన స్వరూపం అని చెప్పారు. ఇప్పుడు మనలో ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, మనలో ఉన్నటువంటి జ్ఞానమే మన చుట్టూ ఉన్నటువంటి అన్నింటినీ గ్రహిస్తుంది. ఇప్పుడు నాలో ఉన్న జ్ఞానము నా చుట్టూ ఉన్నటువంటి వస్తువులన్నింటినీ గ్రహిస్తుంది. ఇది చెట్టు అని నా జ్ఞానం నాకు చెప్తోంది, అది ఆ ఒక పూల కుండి అని నాకు చెప్తోంది, అది కిటికీ అని చెప్తోంది, అది ఫలానా బెంచ్ అనేటువంటి ఆ జ్ఞానం నా జ్ఞానమే నా చుట్టూ ఉన్నటువంటి అన్నింటినీ గ్రహిస్తూ ఉంది. అర్థమవుతుందా? ఇప్పుడు నాలో ఉన్నటువంటి ఈ జ్ఞానము ఇంద్రియాల ద్వారా ప్రసరించి, ఇప్పుడు నా కంటి ద్వారా నాలో ఉన్నటువంటి జ్ఞానం కంటి ద్వారా అలాగా ప్రసరించి పోయి ఆ పదార్థం మీద పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ పూలకుండి ఉంది. నాలో ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, ఈ జ్ఞానము ఈ కంటి ద్వారా ప్రయాణించి ఆ పూలకుండి మీద పడుతుంది. ఇప్పుడు ఈ జ్ఞానమే నా దగ్గరే ఉన్నప్పుడు అది స్వరూప స్థితిలో అనుభవంగా ఉంటుంది, స్వరూప స్థితిలో ఉంటుంది అనమాట. ఆ జ్ఞానం లోపల ఉన్నప్పుడు ఎప్పుడైతే నా దగ్గర నుండి ఈ జ్ఞానం కదిలి అలాగా వెళ్ళి ఆ పదార్థం మీద పడిందో, ఆ పూలకుండు మీద పడుతుంది కదా, నా జ్ఞానము నా కంటి ద్వారా ప్రసరించి ఆ పూలకుండి మీద పడింది. ఇక్కడ దీన్ని ఏమంటున్నాడంటే వశిష్ఠ మహర్షి, ఈ నా దగ్గర నుండి ఆ జ్ఞానం కదిలి ఆ పదార్థాల మీద పడడాన్ని వశిష్ఠ మహర్షి ఒక పదం చెప్తున్నాడు. మరి ఆ పదాలు కూడా మనం తెలుసుకోవాలి కదా. ఏమంటున్నాడు? ఈ కదిలిన ఈ జ్ఞానము పదార్థం మీద పడి వేదనం చేస్తోంది అంటున్నాడు. వేదనం, ఈ జ్ఞానము నా కంటి ద్వారా ప్రయాణించి ఆ పూలకుండి మీద పడి వేదనం చేస్తోంది అంట. వేదనం అంటే గ్రహించడం అన్నమాట. వేదనం చేయడం అంటే గ్రహించడం. ఈ జ్ఞానము కంటి ద్వారా వెళ్ళి ఆ పదార్థం మీద పడి ఆ ఇది పూలకుండి అన్నటువంటి జ్ఞానాన్ని గ్రహిస్తుంది, వేదనం చేస్తుంది. ఎప్పుడు అనుభవమే మన స్వరూపం అయిందో అది వేదనం, అంతే కదా. మన స్వరూపం అనుభవం కాబట్టి అది అనుభవిస్తూ ఉంటుంది. అవునా? మన స్వరూపమే అనుభవం అని చెప్పాడు వశిష్ఠ మహర్షి. కాబట్టి అనుభవిస్తూ ఉంటుంది. ఏమనుభవిస్తుంది? ఆ పదార్థం యొక్క జ్ఞానాన్ని వేదనం చేస్తుంది, అనుభవిస్తూ ఉంది. అంటే గ్రహిస్తోంది. అది పూలకుండి అని నాకు తెలుస్తుంది. వేదనం చేయడం అంటే అదే, ఏదో గొప్ప కాదు. కాకపోతే ఆ పదాలు చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకుంటున్నాం. ఈ పూలకుండి అని నా జ్ఞానం గ్రహిస్తుంది అన్నమాట. నా దగ్గరే ఉన్నప్పుడు అది స్వరూప స్థితిలో ఉంది. ఇది ఇలా ప్రసరించి దాని మీద పడి ఇది పూలకుండి అనేటువంటి ఆ నాలెడ్జ్ నాకు వస్తుంది. నా దగ్గరే ఉన్నప్పుడు అది స్వరూప స్థితిలో అనుభవంగా ఉండింది. నా దగ్గర నుండి కదిలితే వేదనమైంది. అంటే కదిలితే నోయింగ్ అనమాట, తెలుసుకుంటుంది. కదిలింది, అలా వెళ్ళి నోయింగ్ తెలుసుకుంటుంది అనమాట. నేను జ్ఞాన స్వరూపుణ్ణి. ఆ జ్ఞానం కదిలి ప్రసరించి, నేను జ్ఞాన స్వరూపుణ్ణి, అనుభవమే జ్ఞాన స్వరూపంగా ఉన్నాను నేను. ఈ జ్ఞానం ఏంటంటే కదిలింది, ప్రసరించింది, పోయి క్రియగా మారుతుంది. ఎలా క్రియగా? దాని యొక్క రూపం నాకు కనబడుతుంది. ఇది ఈ జ్ఞానం కదిలి వెళ్ళి క్రియగా మారుతుంది. అదనమాట. ఇక్కడ వేదనం అంటే గ్రహించడం అని అర్థం. వేదనం అంటే గ్రహించడం అని అర్థం అన్నమాట. అర్థమైందా? కాబట్టి ఈ కదిలినటువంటి ఈ జ్ఞానము పదార్థం మీద పడి వేదనం చేస్తుంది. ఆ పదార్థాన్ని యొక్క రూపాన్ని గ్రహిస్తుంది. నా దగ్గర నుండి ప్రయాణమైనటువంటి జ్ఞానం అనేటువంటి వెలుగు, జ్ఞానం అనేది వెలుగు అన్నమాట. లోపల ఉన్నటువంటి జ్ఞానం వెలుగు. ఈ వెలుగు నా లోపల స్వరూపంగా ఉంది. ఈ జ్ఞానం స్వరూపంగా ఉన్న ఈ జ్ఞానము కదిలింది.
కదిలి ప్రసరించి అలాగా వెళ్ళి ప్రయాణమైపోయి ఆ పూలకుండి మీద పదార్థం మీద పడింది. పూలకుండి మీద పడి ఆ పదార్థం యొక్క జ్ఞానాన్ని నాకు తెచ్చిపెట్టింది. ఇది పూలకుండి అన్నది. అలాగే నా జ్ఞానం కదిలి ప్రసరించి ప్రపంచం మీద పడి ఆ ప్రపంచ జ్ఞానాన్ని, నాట్ ఓన్లీ పూలకుండ కుండి అన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటి మీద నా జ్ఞానం దేనివైపు అయితే ప్రసరిస్తుందో ఆ పదార్థ జ్ఞానం అంతా నాకు వస్తుంది. ప్రపంచం ప్రపంచం అంటే విశేషాలే కదా. ఈ ఒక పూలకుండి, ఒక మనిషి, ఒక కిటికీ, ఒక అన్నీ కలిస్తేనే కదా ప్రపంచం. కాబట్టి ఇక్కడి నుంచి ఆ జ్ఞానం ప్రసరించి ఆ పదార్థాల మీద పడి ఆ పదార్థాల జ్ఞానాన్ని అంటే ప్రపంచ జ్ఞానాన్ని నాకు కలిగిస్తుంది. అంటే నా జ్ఞానం ఆ పదార్థాన్ని పట్టుకుంటుంది. నా దగ్గర ఉన్నటువంటి ఈ జ్ఞానం అలాగా వెళ్ళి ఆ కుండీ మీద పడి ఆ కుండీని పట్టుకుంటుంది అనమాట. ఈ పట్టుకోవడాన్ని వశిష్ఠ మహర్షి ఏమంటున్నా అంటే ప్రతిపత్తి అంటున్నాడు. వేదనము, ప్రతిపత్తి, వీటిని మనం గుర్తుంచుకోవాలి మాటలు. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి యోగ వాసిష్టంలో. అందుకనే పదాలు మనకు తెలియాలన్నమాట. ఈ పారిభాషిక పదాలు మనం బాగా కొంచెం మైండ్లో పెట్టుకోవాలన్నమాట. కాబట్టి ఈ వేదనం అంటే ఏంది? గ్రహించడం అనుకున్నాం. ప్రతిపత్తి అంటే ఏంది? పట్టుకుంటుంది. ఆ నా జ్ఞానము వెళ్ళి ఆ పూలకుండి మీద పడి ఆ పదార్థాన్ని, ఆ పూలకుండిని పట్టుకుంటుంది. ప్రతిపత్తి అంటాం ఆ పట్టుకోవడం అనమాట. ఇలా నా జ్ఞానం ఆ పదార్థం మీద పడి దానిని పట్టుకోవడం వలన నాకు ఆ పదార్థం యొక్క స్ఫూర్తి నాకు కలుగుతుంది. నా జ్ఞానం నా దగ్గర నుంచి ప్రసరించి ఆ పూలకుండి మీద పడ్డం వల్ల ఆ పూలకుండి అనేటువంటి ఆ జ్ఞానం నాకు కలుగుతుంది. కాబట్టి ఈ జ్ఞానం ఆ పదార్థాల మీద పడి దానిని పట్టుకోవడం వల్ల ఆ పదార్థం యొక్క స్ఫూర్తి నాకు కలుగుతుంది. అప్పుడు నేనేంటాను, ఓహో ఇది పూలకుండి అంటున్నా. ఒక్కొక్క దాన్ని, ఇది పూలకుండి, ఇది బెంచి, అది కొళాయి, ఇది గోడ, అది కిటికీ, అది కాకి అని ఒక్కొక్క దాన్ని నా జ్ఞానం దేని మీద అయితే పడుతుందో ఆ రూపం అది వచ్చి దాన్ని పట్టుకోవడం వల్ల ఆ పదార్థం నాకు తెలుస్తూ ఉందన్నమాట. కాబట్టి ఇది ఫలానా అని పేర్లు పెడుతూ వస్తున్నా. ఇది కుర్చీ, ఇది బెంచి, ఇది పూలకుండి, ఇది గోడ అని పేర్లు పెడుతూ వస్తున్నా అన్నమాట. ఈ ఫలానా అన్నింటిని ఏమంటే విశేషాలు, వికల్పాలు అని అంటామన్నమాట. ఈ మొత్తం విశేషాలన్నీ కలుపుకుంటే అదే ప్రపంచం. ప్రపంచం అంటే ఏంటి? ప్రపంచ పటమా? మనం చూసేటువంటి సోషల్ స్టడీస్లో చూసే ప్రపంచ పటం కాదు ప్రపంచం అంటే. విశేషాలన్నీ కలుపుకుంటే ఇది అది 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 జడ చేతనాలన్నిటినీ కలుపుకుంటే ప్రపంచం అన్నమాట. కాబట్టి ఇది ఫలానా ఇది విశేషం, వికల్పం అనుకుంటూ ఇది విశేషాలన్నిటినీ కలుపుకుంటే అది ప్రపంచం అనమాట. దీనికే ప్రత్యక్షం అని పేరు పెట్టుకుని ఉన్నాము. అలాగే జీవుడు కూడా ప్రత్యక్షమే. జీవుడు అనుకున్నాం కదా, నేనున్నాను, నా దేహంలో నేనున్నాను అనుకునేది నాకు ప్రత్యక్షం అనుకున్నాం నిన్నటి ఎపిసోడ్లో. కాబట్టి జీవుడు కూడా ప్రత్యక్షమే. అయితే ఈ జీవుడు అహంగా నేను అహం అనే రకంగా కనపడితే జీవుడు, అదే జీవుడు ఇదం ప్రపంచంగా, ఇదం జగత్తు, ఇది అని కనపడితే జగత్తు. ఆ జీవుడే అనుకుంటాం కదా, ఉన్న లోపల చైతన్యమే కదా బయట కూడా ఉండేది. కాబట్టి లోపల అహంగా అనుకుంటే జీవుడు, ఇదం అంటే జగత్తు, ఇది అనుకుంటే జగత్ అన్నమాట. మనలో ఉన్న జ్ఞానానికి ఒక కొస జీవుడైతే మరొక కొస జగత్తు. ఒక కొస గ్రహించే కొస అయితే, లోపల ఉన్నటువంటి గ్రహించే కొస అయితే, మరొక కొస ఏంటంటే గ్రహించబడే కొస. అది ఆ పూలకుండి గ్రహించబడే కొస, నాలో ఉన్న జ్ఞానం గ్రహించే కొస. అహం అన్నది గ్రహించే కొస, ఇదం అన్నది అది గ్రహించబడే కొస అన్నమాట. ఈ కొస గ్రహించే కొస, ఆ కొస గ్రహించబడే కొస. ఇప్పుడు ఈ గ్రహించేదాన్ని గ్రాహ్యము అంటామో, ఆ గ్రహించబడే పదార్థాన్ని గ్రాహకము అంటాము. ఈ గ్రాహ్యము గ్రాహకానికి రెండిటి మధ్య సంబంధం ఉంది చూశారు. గ్రహించేది, గ్రహించబడేది నా జ్ఞానము, ఆ పూలకుండి. గ్రహించేది నా జ్ఞానము, గ్రహించబడేది ఆ పూలకుండి. ఈ జ్ఞానానికి ఆ పూలకుండికి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధం ఉంది చూశారు. ప్రతి ఒక్కరికి ఇది సమానంగా ఉంటుందంట. ఈ విషయంలో పండితుడైనా పామరుడైనా భేదమేదీ లేదు. ఈ గ్రహించేది, గ్రహించబడేటువంటి ఎవరికైనా కూడాను సమానమే అంటున్నాడు వశిష్ఠ మహర్షి.
అయితే ఇక్కడ ఒక్కటేంటంటే పండితుడు అంటే ఎవరయ్యా, పండితుడు పామరుడికి సమానమే అంటున్నారు. అసలు పండితుడు అంటే ఎవరయ్యా అంటే వశిష్ఠ మహర్షి ఎలా చెప్తున్నాడో తెలుసా? ఏమంటున్నాడు? పండితుడు అంటే ఆ పండితుడు సావధానంగా ఉండేవాడట. పండితుడు ఎవరయ్యా అంటే సావధానంగా ఉండేవాడు. ఎప్పుడు సావధానంగా ఉండేవాడు? గ్రాహకాల మధ్య సంబంధం పెట్టుకునేటప్పుడు ఎవడైతే సావధానంగా ఉంటాడో వాడే పండితుడు. ఇది ఒక్కరవ జాగ్రత్తగా వినాలి. గ్రాహ్యం జ్ఞానం, గ్రాహకం పూలకుండి. ఈ జ్ఞానము పూలకుండికి మధ్య సంబంధాన్ని పెట్టుకునేటప్పుడు ఎవడైతే సావధానంగా ఉంటాడో వాడే పండితుడు. ఇప్పుడు సావధానంగా ఉండడం ఏంటి? ఈ గ్రాహకాల మధ్య సంబంధం పెట్టుకునేటప్పుడు సావధానంగా ఉండడం ఏమిటి అంటే, సావధానంగా ఉండడం అంటే ఏమిటో కూడా వివరిస్తున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి. ఏమిటి? ఇప్పుడు ఈ గ్రాహ్యం అంటే జ్ఞానం, గ్రాహకం పూలకుండి. గ్రాహ్యానికి గ్రాహక సంబంధానికి సంబంధం పెట్టుకునేటప్పుడు ఇలా ఆలోచించాలట. సావధానం ఉండేవాడు. ఎలా? ఎవడ్రా ఈ గ్రాహకంతో సంబంధం పెట్టుకున్నవాడు? ఎవడు పెట్టుకున్నాడు ఈ సంబంధం? అదేవిధంగా ఆ సంబంధం పెట్టుకోకుండా పదార్థం ఏది అంటే ఈ గ్రాహ్యం ఏది, ఆ గ్రాహకం ఏది? గ్రాహ్యం ఏది, గ్రాహకం ఏది? అసలు ఈ సంబంధం ఏమిటి? ఈ గ్రాహ్యం ఏంటి, ఆ గ్రాహకం ఏంటి? ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఈ మూడు, గ్రాహ్యము, గ్రాహకము, సంబంధము, మూడు వేరువేరా లేక ఒకటేనా అంటే సంబంధం పెట్టుకునేవాడు, సంబంధం పెట్టుకునే పదార్థము, జ్ఞానము, సంబంధము, పూలకుండి, ఈ మూడు ఒకటేనా లేక వేరువేరా అని విచారించేవాడెవడో వాడు సావధానం కలిగిన వాడంట. అర్థమైందా? ఇంకా ఒరే, నాలో ఉన్నది జ్ఞానమేది, గ్రహించేది జ్ఞానమే కదా. గ్రాహకం ఏది, గ్రాహ్యం ఏది? గ్రాహ్యం ఏది? నాలో ఉన్న జ్ఞానమే కదా. నాలో ఉన్న జ్ఞానమే కదా గ్రహిస్తోంది. నా జ్ఞానమే కదా ప్రసరించి ఆ పదార్థం మీద పడితే నేను గ్రహిస్తున్నాను. మరి నా జ్ఞానమే కదా లోపల ఉన్నది, గ్రహించేది నా జ్ఞానమే కదా. ఆ ప్రసరించేటప్పుడు కూడా నా జ్ఞానమే కదా ప్రసరించి ఆ కుండీ మీద పడింది, ఆ కుండీని ఆవరించింది. మరి ఆ కుండీని ఆవరించింది కూడా నా జ్ఞానమే కదా. ఇప్పుడు చూడండి, ఇది ఎందుకు చెప్తున్నారంటే సులభంగా ఉండవు చాలా ఇవన్నీ. కదిలేటప్పుడు లోపల ఉన్నది జ్ఞానమే, ప్రసరించేటప్పుడు సంబంధము జ్ఞానమే, ఆ పూలకుండి మీద పడింది కూడా ఆ నా జ్ఞానం ఉంటేనే కదా నాకు ఆ పూలకుండి కనపడింది, అది కూడా జ్ఞానమే కదా. మూడు జ్ఞానమే కదా. నా జ్ఞానం వెలుగులోనే కదా నాకు ఈ కుండి కనపడుతోంది. నాకు లోపల ఉన్నటువంటి జ్ఞానం ప్రసరిస్తేనే కదా నాకు ఈ పదార్థం కనపడుతోంది, పూలకుండి కనపడుతోంది. ఆ పదార్థంలోని ప్రతి అణువు, ఆ పూలకుండి, దాంట్లో ఉన్న చెట్టు, దాని ఆకు, అవన్నీ కూడాను ప్రతి దానిలోనూ నా జ్ఞాన ప్రకాశమే కదా ఉంది. నా జ్ఞానం దాని మీద ప్రకాశిస్తేనే కదా ఆ చెట్టు, ఆకు అవన్నీ కనపడుతున్నాయి. అణువున ఆ పదార్థంలో, ఆ పూలకుండీలో ప్రతి అణువులో నా జ్ఞానం యొక్క ప్రకాశమే కదా ఉంది. కాబట్టి ఆ అవినాభావ సంబంధం కూడా అదే కదా. నా లోపల ఉన్నది జ్ఞానమే, సంబంధము జ్ఞానమే, అది జ్ఞానమే కదా. ఆ ప్రకాశాన్ని, నా జ్ఞాన ప్రకాశాన్ని కానీ పక్కకు తొలగిస్తే, ఇప్పుడు నేను చూడలేదు దాన్ని, కుండీని నేను చూడలేదు, పక్కకు తొలగించాను అనుకో, ఇప్పుడు నాకు అసలు చూడకపోతే నేను నాకు స్ఫూర్తి కలగదు కదా. అది కుండీ అనే భావన నేను చూడలేదు, నాకు కలగదు కదా. చూశాను కాబట్టి, అంటే నా జ్ఞానం ప్రసరించింది కాబట్టే నాకు అది కనపడుతుంది కదా అని ఇలా విచారణ చేస్తూ పోవడమే దీన్నే సావధానం అంటారు. కాబట్టి ఏం చెప్తున్నాడు? ఈ గ్రాహక సంబంధం ప్రతి మానవుడికి, పండితుడికి, పామరుడికి సమానమే. కానీ పండితుడు అని ఎవరు అని అంటే ఈ గ్రాహకాల మధ్య సంబంధం పెట్టుకునేటప్పుడు ఎవడైతే సావధానంగా ఉంటాడో వాడే పండితుడు అన్నాడు. కాబట్టి సంబంధం పెట్టుకునేటప్పుడు ఇలా సావధానం అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఈ విధమైనటువంటి విచారణ ఎవరైతే చేస్తారో వాడే అసలైన పండితుడట. అతనే చాలా ముఖ్యమైన పాయింట్ ఇక్కడ వస్తుంది, మనం బాగా గమనించాలి. అతడే పరమాత్మట. అతలైన పండితుడు అన్నాడు, అసలు అతనే పరమాత్మట.
యోగ వాసిష్టంలో వశిష్ఠుడు చెప్తున్నాడు, ఇది నేను చెప్తున్నది కాదు. అతడే పరమాత్మట. అతనికి ఉన్నటువంటి ఆ అవేర్నెస్ ఉంది చూసారు, అవేర్నెస్ జ్ఞానం, అది సంవిత్ అనే పదం. ఇప్పుడు మనం వేదనం ఒకటి చూసాము, ఆ తర్వాత ప్రతిపత్తి చూసాము, సంవిత్. అతనికి ఉన్నటువంటి అవేర్నెస్ ఏదైతే ఉందో లోపల దాన్ని సంవిత్ అంటారట. సంవిత్ అంటే అవేర్నెస్ అని అర్థము. అతనికి ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి సంవిత్ అవేర్నెస్కి ఏమీ తేడా ఉండదట. అతనికి ఉన్నటువంటి ఆ సంవిత్కి అవేర్నెస్కి తేడా అంటే అతని అవేర్నెస్సే అతను అనమాట. అతడే పురుషుడు అంటున్నాడు. లోపల ఉన్నటువంటి ఎవరైతే జ్ఞానం అని అంటామే వాడే పురుషుడట. ఈ శరీరంలో ఈ పురము అనేటువంటి నవరంధ్రాలతో కొన్ని పురం అనే శరీరంలో బందీ అయిపోయాడు అనుకున్నప్పుడు అహంగా పురుషుడే, వాడు పరమాత్మే. కానీ ఈ మూడుమూర్ల శరీరంలో బందీ అయిపోయాను అనుకున్నాడంటే అప్పుడు అహం అంట, నేనుగా మాట్లాడు, అహంగా మారిపోయాడంట. వాడు అహంగా మారిపోయాడంట. అంటే నేను అనే నోషన్, నేను అంది అహం ఎంది, నేను ఈ శరీరంలో బందీ అయిపోయాడు అని ఎప్పుడైతే వాడు భావిస్తాడో అహంగా మారిపోయాడట. కాబట్టి నేను అనే నోషన్గా మారిపోయాడు. ఇక ఈ అహం ఏం చేస్తానంటే నేను చేస్తున్నాను, నేను చూస్తున్నాను, నేను తింటున్నాను, నేను వింటున్నాను, నేను స్పృశిస్తున్నాను, నేను వాసన చూస్తున్నాను అని అనుభవిస్తున్నాను, కర్తృత్వం, నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తాను అన్నాడనుకో ఈ అహము, వాడు జీవుడైపోయాడు. ఇప్పుడు జీవుడు ఎలా అయ్యాడు? పరమాత్మ జీవుడు ఎలా అయ్యాడు? ఈ దేహంలో బందీ అయ్యాను అనుకున్నాడంటే అహం అయిపోయింది అనమాట. నాకు భిన్నమైందంటే ఇది అనుకున్నాడు, అహం అయిపోయింది. ఈ అహం కాస్త నేను అనుభవిస్తున్నా, నేను తింటున్నా, నేను భోగిస్తున్నాను, కర్తృత్వం భోక్తృత్వం వచ్చిందంటే అహానికి వాడు జీవుడైపోయాడు. ఇది జీవుడి యొక్క పరిస్థితి అన్నమాట. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో వశిష్ఠ మహర్షి విందాం. వీటిని మరికొన్ని 1-2 సార్లు విని మనసులో కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటే బాగుంటుంది. సర్వం శ్రీరామచంద్ర చరణారవింద.